ఒక పక్క చూస్తే రోడ్లు వేయడానికి లేదా ఆస్పత్రులు కట్టడానికి ప్రభుత్వం మన మీద పన్నులు వేస్తుంటుంది గదా. అవును, బేసిక్గా వెల్ఫేర్ కోసం. కరెక్ట్. కానీ మరోపక్క చూస్తే నేను పగలంతా కష్టపడి సంపాదించిన డబ్బును ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం ఎందుకు లాక్కోవాలి, నా డబ్బును ఎలా ఖర్చు పెట్టుకోవాలో నాకు తెలుసు కదా అని ఇంకొందరు చాలా గట్టిగా ప్రశ్నిస్తుంటారు. నిజమే, ఇది మనం రోజూ చూసే డిబేట్. అదే, అసలు ప్రభుత్వం మన జీవితాల్లో ఎంతవరకు జోక్యం చేసుకోవాలి, మార్కెట్లను వాటి మానాన వాటిని వదిలేయాలా, లేకొక తండ్రిలాగా ప్రభుత్వమే అన్నీ చూసుకోవాలా? ఈ ప్రశ్నలకు ఆన్సర్స్ వెతకడమే ఈరోజు మనం చెయ్యబోయే ఒక లోతైన విశ్లేషణ. అబ్సల్యూట్లీ. ఈరోజు మనం ఆధునిక సమాజాన్ని శాసిస్తున్న ఒక అత్యంత కీలకమైన రాజకీయ, ఆర్థిక సిద్ధాంతం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే లిబరలిజం లేదా ఉదారవాదం. అంటే ఈ లిబరలిజం అనేది కేవలం రాజకీయ నాయకులు మైకుల్లో వాడే పదం కాదు. కాదు, అస్సలు కాదు. బేసిక్గా ఇది మన ఆధునిక ప్రజాస్వామ్యం, మన హక్కులు, మన ఆర్థిక వ్యవస్థలు ఎలా పనిచెయ్యాలో డిసైడ్ చేసే ఒక రకమైన ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. కరెక్ట్గా చెప్పారు. అంటే మనం రోజూ టీవీల్లో, పేపర్లలో చూసే రాజకీయ వివాదాలు, ప్రభుత్వ విధానాలు ఇవన్నీ దాదాపుగా ఈ సిద్ధాంతం చుట్టూనే తిరుగుతుంటాయి. రైట్. అయితే ఈ లిబరలిజం అనే ఐడియా ఎప్పుడూ ఒకేలా లేదు. కాలంతో పాటు మనుషుల అవసరాలు మారుతున్న కొద్దీ ఇది కూడా తన రూపాన్ని మార్చుకుంటూ వచ్చింది. అంటే అప్డేట్ అవుతూ వచ్చిందన్నమాట. ఎగ్జాక్ట్లీ. రాజుల నిరంకుశత్వం దగ్గర నుండి మొదలై నేటి గ్లోబలైజేషన్ వరకు క్లాసికల్, మోడర్న్, నియో మరియు సోషల్ లిబరలిజంగా ఇది ఎలా మారిందో మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది అర్థం చేసుకుంటే అసలు మన సొసైటీ వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఈ స్టోరీని మనం ఫస్ట్ నుండి స్టార్ట్ చేద్దాము. ఒకసారి మనం 17-18 శతాబ్దాల నాటి యూరప్ పరిస్థితులను ఊహించుకుంటే అప్పుడు మొత్తం రాజుల నిరంకుశత్వం నడుస్తోంది. అవును, అబ్సల్యూట్ మోనార్కీ. రైట్. అంటే దైవదత్త హక్కులు అంటారు కదా, దేవుడే తమకు పాలించే హక్కిచ్చాడని, వాళ్ళేం చేసినా ఎవ్వరూ అడగకూడదని ఆ రాజులు నమ్మేవాళ్లు. ఎవరైనా అడిగితే తలలు తీసేసేవాళ్లు కూడా. అదే కదా, ప్రజల ప్రాణాలకు గాని ఆస్తులకు గాని ఎలాంటి రక్షణ ఉండేది కాదు. సరిగ్గా అలాంటి టైంలో ఆ రాజుల పవర్కి ఎగెయిన్స్ట్గా పుట్టిందే ఈ క్లాసికల్ లిబరలిజం. కరెక్ట్. ఆ టైంలో జాన్ లాక్ లాంటి ఫిలాసఫర్స్ ఒక కొత్త వాదనను తీసుకొచ్చారు. జీవించే హక్కు, స్వేచ్ఛ, ఆస్తి హక్కులనేది ఏ రాజు దానంగా ఇచ్చేవి కావు, అవి మనిషి పుట్టుకతోనే వచ్చే న్యాచురల్ రైట్స్ అని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అవును, అప్పటి కాలానికి అసలు అదొక అతిపెద్ద రెవల్యూషన్ లాంటి ఐడియా. అంటే సొసైటీ లేదా ప్రభుత్వం కంటే ముందు వ్యక్తి ముఖ్యమని వాళ్ళు నమ్మారు. బేసిక్గా ఈ క్లాసికల్ లిబరలిజం మనిషిని ఒక అణువులాగా, అంటే ఒక ఇండిపెండెంట్ యాటమ్ లాగా చూసింది. ఓహో, అంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లా. ఒక రకంగా అంతే. తనకేది మించిదో, తనకేది చెడో నిర్ణయించుకునే పూర్తి తెలివితేటలు మనిషికున్నాయని వాళ్ళు బలంగా నమ్మారు. సో ఇప్పుడు సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది కదా, మరి అలాంటప్పుడు అసలు ఈ ప్రభుత్వం ఎందుకు, దాని రోల్ ఏంటి అని. రైట్. మనిషి అంత స్వతంత్రుడైనప్పుడు ఇంక ప్రభుత్వం ఎందుకు? ఎగ్జాక్ట్లీ. ఇక్కడే వాళ్ళు నైట్ వాచ్మ్యాన్, అంటే రాత్రి కాపలాదారుడు అనే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్టును తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్ను నేనొక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. మనం ఈ సొసైటీని ఒక పెద్ద క్రికెట్ మ్యాచ్ లాగా ఊహించుకుందాం. ఓకే. అందులో మనుషులు ఎవరికి వారు స్వతంత్రంగా ఆడుకునే ప్లేయర్స్. ఈ ఆటలో ప్రభుత్వం పాత్ర కేవలం ఒక అంపైర్ లాంటిది మాత్రమే. అంటే అంపైర్ ఎప్పుడూ ఆటలో పాల్గొనడు గదా, ఎవరి తరపున బ్యాటింగ్ చేయడు. అవును, కేవలం అబ్జర్వ్ చేస్తాడు. కరెక్ట్. కేవలం ప్లేయర్స్ రూల్స్ పాటిస్తున్నారో లేదో చూస్తాడు. ఎవరైనా చీటింగ్ చేస్తే పెనాల్టీ వేస్తాడు. దాన్నే ఒక రాత్రి కాపలాదారుడితో పోల్చారు. అంటే మనం నిద్రపోతున్నప్పుడు దొంగలు పడకుండా చూడటమే వాటి డ్యూటీ. అంతే. అత్త ఇంట్లోకొచ్చి ఏం చేయాలో చెప్పకూడదు. ఎగ్జాక్ట్లీ. వాళ్ల ఇళ్లల్లోకి వెళ్లి వాళ్ళు ఏం తినాలో, ఎప్పుడు పడుకోవాలో చెప్పటం కాపలాదారుడి పని కాదు కదా. దీన్నే థామస్ జెఫర్సన్ లాంటి వాళ్ళు ఏ ప్రభుత్వం తక్కువ పాలిస్తుందో అదే ఉత్తమమైన ప్రభుత్వం అని చాలా క్లియర్గా చెప్పారు. కరెక్ట్. సో ఇక్కడే మనం దీనిలోని ఎకనామిక్ యాంగిల్, అంటే ఆర్థిక కోణాన్ని కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఈ క్లాసికల్ లిబరలిజంలో ఆర్థిక స్వేచ్ఛకు మూలస్తంభం లాంటి వ్యక్తి ఎవరంటే ఆడమ్ స్మిత్. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ కదా. అవును. ఆయన తీసుకొచ్చిన లైసేష్-ఫేర్ సిద్ధాంతం. అంటే మార్కెట్ను దాని మానాన దాన్ని వదిలేయండి అని అర్థం.
మార్కెట్లో ప్రభుత్వం అస్సలు జోక్యం చేసుకోకూడదని ఆయన చెప్పారు. ఇక్కడ ఆయన చెప్పిన కనిపించని చెయ్య అంటే ఇన్విజిబుల్ హ్యాండ్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్విజిబుల్ హ్యాండ్ అనేది చాలా పాపులర్ టర్మ్. అవును. ఉదాహరణకు ఒక బేకరీ నడిపే వ్యక్తి ఉదయాన్నే లేచి బ్రెడ్ తయారు చేస్తాడు గదా, అతను సొసైటీ మీదేదో విపరీతమైన ప్రేమతోనో దయతోనో ఆ పని చేయడు. తన లాభం కోసం తను చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. తన ఫ్యామిలీ కోసం డబ్బు సంపాదించాలనే స్వార్థంతో చేస్తాడు. కానీ ఫైనల్గా ఆ స్వార్థం వల్లే కదా ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తినడానికి ఫ్రెష్ బ్రెడ్ దొరుకుతుంది. అంటే ప్రతి వ్యక్తి తన స్వలాభం కోసం పనిచేసినా సరే మార్కెట్ అనే ఆ కనిపించని చెయ్యి ఆ స్వార్థాన్ని సమాజ శ్రేయస్సుగా మారుస్తుందని యాడమ్ స్మిత్స్ లాజిక్. ఈ లాజిక్ వినడానికి చాలా బాగుంది. అంటే ఎవరి లైఫ్ వాళ్లది, వ్యాపారస్తులు వాళ్ల పని వాళ్లు చేసుకుంటారు, పైన ప్రభుత్వ జోక్యం ఉండదు, అంతా చాలా పర్ఫెక్ట్గా సాగుతుందనిపిస్తుంది. కాని ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక పెద్ద డౌట్ వస్తుంది. ఏంటది? ఇప్పుడు ప్రభుత్వం కేవలం కాపలాదారుడిలా ఉండి మార్కెట్ను అలా గాలికొదిలేస్తే బలమున్నవాడు బలహీనుణ్ణి తొక్కేయడా? మనం హిస్టరీలో చూస్తే పారిశ్రామిక విప్లవం టైంలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలొచ్చాయి, పెట్టుబడిదారులు విపరీతంగా లాభాలు గడిస్తూ పోయారు. నిజమే, చాలా దారుణమైన పరిస్థితులవి. చెయ్యను, నేను జస్ట్ అంపైర్ని మాత్రమే అని కూర్చుంటే ఆ పేదల గతేంటి? అవును, మీరడిగిన ఈ ప్రశ్నే ఆ తర్వాత కాలంలో ఈ క్లాసికల్ లిబరలిజం పునాదులను గట్టిగా కదిలించింది. ఇండస్ట్రియల్ రివల్యూషన్ వల్ల వెల్త్ అయితే క్రియేట్ అయింది గాని అది కేవలం కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోయింది. రిచ్ బికమ్ రిచర్, పూర్ బికమ్ పూరర్ అన్నమాట. కరెక్ట్. కార్మికుల జీవితాలు చాలా దారుణంగా తయారయ్యాయి. కనీసం చిన్నపిల్లలు సైతం చీకటి బొగ్గు గనుల్లో ప్రాణాలకు తెగించి పనిచేయాల్సిన పరిస్థితులొచ్చాయి. సరిగ్గా ఆ టైంలోనే కారల్ మార్క్స్ లాంటి వాళ్లు ఈ సిద్ధాంతంపైన ఒక పెద్ద అటాక్ చేశారు. మార్క్స్ ఎంటర్ అయ్యారిక్కడ. అవును. ఈ లిబరలిజం అనేది కేవలం పెట్టుబడిదారులకు అంటే బూర్జ్వా వర్గానికి అనుకూలమైన సిద్ధాంతం అని ఆయన విమర్శించారు. కార్మికుల శ్రమను దోచుకోవడానికే ఇది చట్టబద్ధత కల్పిస్తోందని, ప్రభుత్వం కేవలం ధనవంతుల ఆస్తులకు కాపాల కాసే ఒక ప్రైవేట్ ఏజెన్సీగా మారిపోయిందని మార్క్స్ చాలా తీవ్రంగా ఆరోపించారు. బాబోయ్, అది చాలా సీరియస్ అలిగేషన్ కదా. కాని అప్పటి పరిస్థితులను, వాళ్ల ఎకనామిక్ పాలసీలను సమర్థిస్తూ వచ్చిన కొన్ని వాదనలు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. అవును, కొన్ని చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. ఉదాహరణకు విలియం గ్రాహం సమ్నర్ అనే ఒక ఆయన ఏమన్నాడంటే, తాగుబోతును వాడి కర్మకు వాడిని వదిలేయండి అన్నాడట. అవును, సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్. కరెక్ట్. అంటే ఎవరి పరిస్థితికి వాళ్లే రెస్పాన్సిబుల్. పేదరికంలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా ప్రభుత్వం వెళ్లి ఎవర్నీ ఉద్ధరించాల్సిన అవసరమే లేదు అనే ఒక క్రూరమైన వాదన అది. అలాగే జెరెమీ బెంథాన్ తీసుకొచ్చిన ఉపయోగితావాదం అంటే యుటిలిటేరియనిజం. గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఫర్ ది గ్రేటెస్ట్ నంబర్ కదా. అవును, అత్యధిక మందికి అత్యధిక ఆనందం కలిగించడమే లక్ష్యం అనేది వాళ్ళ కాన్సెప్ట్. ఇది కూడా అప్పట్లో పెద్ద కాంట్రవర్సీ అయింది. ఎందుకంటే మనిషి జీవితాన్ని కేవలం భౌతిక సుఖాలు అనుభవించడం, బాధలు తగ్గించుకోవడం అనే ఒక లెవెల్కి ఇది దిగజార్చేసింది. అందుకే కొందరు దీన్ని పందుల తత్వశాస్త్రం అని, అంటే పిగ్స్ ఫిలాసఫీ అని కూడా తిట్టారు. నిజంగా చాలా హార్ష్ క్రిటిసిజం అది. అవును కదా. అంటే ఒక మనిషి ప్రాణం పోతున్నా లేదా బాధపడుతున్నా సరే 10 మందికి లాభం వస్తే అదే కరెక్ట్ అనడం ఎంతవరకు న్యాయం? సో ఇలాంటి క్రూరమైన పరిస్థితులే కదా ఆ తర్వాత సమాజంలో మార్పుకు దారితీశాయి. 100% కరెక్ట్ అండి. ఒకవైపు పెరుగుతున్న అసమానతలు, మరోవైపు మార్క్స్ లాంటి వాళ్లు రగిలించిన కార్మిక ఉద్యమాల టెన్షన్, వీటన్నింటి వల్ల ఉదారవాదులు తమ పాలసీలను మార్చుకోక తప్పని ఒక సిచ్యువేషన్ వచ్చింది. అంటే వెర్షన్ 2.0 స్టార్ట్ అయిందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అలా పుట్టుకొచ్చిందే రెండవ దశ. అదే మోడర్న్ లిబరలిజం లేదా పాజిటివ్ లిబరలిజం. ఇక్కడే స్వేచ్ఛ అనే పదానికి అసలు మీనింగ్ పూర్తిగా మారిపోయింది. ఎలా మారింది? క్లాసికల్ లిబరలిజంలో స్వేచ్ఛ అంటే నెగటివ్ లిబర్టీ. అంటే నన్ను వదిలేయండి, నా చేతులకెలాంటి సంకెళ్ళు వద్దు, నా మీద ఏ ఆంక్షలు వద్దు అనర్థం. కానీ మోడర్న్ లిబరలిజంలో స్వేచ్ఛ అంటే పాజిటివ్ లిబర్టీ. అంటే నాకొక పని చేయగలిగే కెపాసిటీని, ఆ సామర్థ్యాన్ని ఇవ్వండి అనర్థం. మనం ఈరోజు చూస్తున్న సంక్షేమ రాజ్యం, అదే వెల్ఫేర్ స్టేట్ అనే కాన్సెప్ట్ పుట్టింది కూడా ఇక్కడే. ఈ నెగటివ్ పాజిటివ్ లిబర్టీల మధ్య డిఫరెన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నన్ను ఎవరూ ఆపకపోతే నాకు ఫుల్ ఫ్రీడమ్ ఉన్నట్లే కదా అని చాలామంది బేసిక్గా అనుకుంటారు. కానీ ఆ స్వేచ్ఛను వాడుకునే శక్తి మన దగ్గర ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. శక్తి లేకపోతే స్వేచ్ఛ ఉండి కూడా వేస్ట్. ఆ విషయాన్నే టీహెచ్ గ్రీన్ అద్భుతంగా చెప్పారు. ఆయన దృష్టిలో అడ్డంకులను అడ్డుకోవడమే ప్రభుత్వ పని.
స్టేట్ హిండర్స్ ద హిండ్రెన్సెస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ప్రభుత్వం మన దారిలో ఉన్న ముళ్లను తీసేయాలన్నమాట. అవును. దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఒక పేదరికంలో ఉన్న వ్యక్తికి నేనొక పెద్ద కంపెనీ పెట్టుకుంటాను అంటే ఆ స్వేచ్ఛ చట్టబద్ధంగా అతనికి ఉంటుంది. అతన్ని ఎవరూ ఆపరు. కాని ప్రాబ్లం ఏంటంటే అతనికి చదువుకోడానికి డబ్బు లేదు, కనీసం సరైన తిండి దొరకక హెల్త్ బాగోలేదు. పాపం, బేసిక్ నీడ్స్ కూడా లేవు. రైట్. ఇప్పుడు చట్టం అతనికి ఫిజికల్గా సంకెళ్లు వెయ్యకపోయినా ఈ పేదరికం, అనారోగ్యం, నిరక్షరాస్యత అనేవే అతని ఎదుగుదలకు కనిపించని సంకెళ్లుగా మారుతున్నాయి గదా. నిజమే. సో కేవలం నిన్ను ఎవరూ ఆపడం లేదు, నువ్వు వెళ్ళి కంపెనీ పెట్టుకో అని ప్రభుత్వం చేతులు దులుపుకుంటే సరిపోదు. ఆ అడ్డంకులను తొలగించి అతను ఎదగడానికి కావలసిన విద్య, వైద్యం లాంటి కనీస పరిస్థితులను కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని మోడర్న్ లిబరల్స్ చెప్పారు. వావ్! అంటే ఇక్కడొక పెద్ద షిఫ్ట్ కనిపిస్తోంది. క్లాసికల్ టైమ్స్లో ప్రభుత్వం అనేది ఒక అవసరమైన చెడు అనుకున్నారు. కాని ఇక్కడికొచ్చేసరికి అది మనిషి ఎదుగుదలకు సాయపడే ఒక సద్గుణాలకు మూలంలాగా మారిపోయిందన్నమాట. కరెక్ట్. ఒక పాజిటివ్ ఫోర్స్ లాగా. ప్రెసిడెంట్ ఎఫ్.డి. రూజ్వెల్ట్ తీసుకొచ్చిన న్యూ డీల్ పాలసీలు దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదా. అవును. న్యూ డీల్ అనేది ఒక గేమ్ చేంజర్. అంతకుముందు ప్రభుత్వం కేవలం ట్యాక్స్ వసూలు చేసి మిలిటరీని, పోలీసులను మాత్రమే మెయింటైన్ చేసేది. కాని మాంద్యం వచ్చి కోట్ల మంది రోడ్డున పడేసరికి ప్రభుత్వం డైరెక్ట్గా రంగుల్లోకి దిగింది. డ్యాములు కట్టడం, రోడ్లు వెయ్యడం ద్వారా ప్రజలకు ఉపాధి కల్పించింది. అవును. అలాగే హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, వృద్ధాప్య పెన్షన్లు లాంటి సామాజిక భద్రతా పథకాలను అంటే సోషల్ సెక్యూరిటీని స్టార్ట్ చేసింది. ఆ తర్వాత హెరల్డ్ లాస్కీ లాంటి వాళ్ళు చెప్పినట్లుగా ఈ కనీస సామాజిక హక్కులు, అవకాశాలు లేకుండా ఏ మనిషి కూడా తన బెస్ట్ సెల్ఫ్ని అంటే తన అత్యుత్తమ స్థాయిని చేరుకోలేడు అనేది అప్పటి సొసైటీ గట్టిగా నమ్మింది. మీరు చెప్పింది 100% నిజం. అప్పటివరకు కేవలం ఓటు హక్కు, ఆస్తి హక్కు లాంటివి ఉంటే చాలు అనుకున్న సమాజం సామాజిక, ఆర్థిక భద్రత కూడా అంతే ఇంపార్టెంట్ అని రియలైజ్ అయింది. రైట్. అయితే ఇది వినడానికి చాలా ఆదర్శంగా, ఐడియల్గా ఉంది కదా. కాని ప్రాబ్లం ఏంటంటే చరిత్రలో ఏ సిద్ధాంతం కూడా పర్ఫెక్ట్ కాదు. ఈ సంక్షేమ రాజ్యాలు కాలక్రమేణా ఎంతలా ఎక్స్పాండ్ అయ్యాయంటే చివరకు అవి నానీ స్టేట్గా ముద్రపడ్డాయి. నానీ స్టేట్ అంటే ఒక ఆయాలాగా అన్ని చూసుకోవడమా? ఎగ్జాక్ట్లీ. ఒక పసిపిల్లాడిని ఆయా ఎలా అయితే ఎప్పుడూ వెంటే ఉండి చూసుకుంటుందో, మనిషి పుట్టుక నుండి చావు వరకు ప్రతీది అంటే క్రెడిల్ టు గ్రేవ్ అంటారు, అలా ప్రభుత్వమే చూసుకోవడం మొదలుపెట్టింది. ప్రభుత్వం స్వయంగా ఫ్యాక్టరీలు నడపడం, వ్యాపారాలు చేయడం స్టార్ట్ చేసింది. దీనివల్ల ఏమైందంటే సిస్టంలో విపరీతమైన బ్యూరోక్రసీ, అవినీతి పెరిగిపోయాయి. కరెక్ట్. ఈ పరిస్థితులు ఎలా ఫెయిల్ అయ్యాయో తెలుసుకోవడం కూడా మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాల కోసం, ఇన్ని రకాల ప్రభుత్వ ఖర్చుల కోసం ఆయా దేశాలు విపరీతంగా అప్పులు చేసేశాయి. ఇష్టమొచ్చినట్లు నోట్లు ముద్రించాయి. అవును. ఎకనామీ బ్యాలెన్స్ తప్పింది. దాని రిజల్ట్గా 1970ల నాటికి ఒక విచిత్రమైన, చాలా డేంజరస్ ఎకనామిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఒక పక్క చూస్తేనేమో ఫ్యాక్టరీలు నడవక ఆర్థిక వృద్ధి ఆగిపోయి నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. మరోపక్క కరెన్సీ ముద్రణ వల్ల ధరలు ఆకాశానంటాయి. దాన్నే కదా ఎకనామిక్స్లో స్టాగ్ఫ్లేషన్ అంటారు. ఎగ్జాక్ట్లీ, స్టాగ్ఫ్లేషన్. సంక్షేమం పేరుతో ప్రభుత్వాలు చేసిన అతిజోక్యం వల్ల మొత్తం సిస్టమ్ కుప్పకూలే పరిస్థితికి వచ్చేసింది. సరిగ్గా ఆ సంక్షోభం నుండే, అంటే ఆ క్రైసిస్ నుండే ఉదారవాదంలో మరో కొత్త మలుపొచ్చింది. అదే మూడో దశ, నయా ఉదారవాదం లేదా నియోలిబరలిజం. మళ్ళీ గేర్ మార్చారన్నమాట. అవును. సంక్షేమ రాజ్యం ఎప్పుడైతే ఫెయిల్ అయిందో అప్పుడు ఆలోచనాపరులు మళ్లీ వెనక్కి తిరిగి చూశారు. ప్రభుత్వ ప్లానింగ్స్ కంటే కూడా మార్కెట్ శక్తులే మెరుగ్గా పనిచేస్తాయని నమ్మే ఒక రకమైన మార్కెట్ ఫండమెంటలిజం మళ్లీ పుట్టుకొచ్చింది. అంటే మళ్ళీ మార్కెట్కు దేవుడు ప్లేస్ ఇచ్చారు. కరెక్ట్. ఇందులో ఫ్రెడరిక్ హాయక్, అలాగే మిల్టన్ ఫ్రీడ్మాన్ లాంటి పెద్ద ఆర్థికవేత్తలు చాలా కీ రోల్ ప్లే చేశారు. వాళ్ల సిద్ధాంతాలను ప్రాక్టికల్గా ఆచరణలో పెట్టింది మాత్రం అప్పటి పొలిటీషియన్స్. ముఖ్యంగా బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ మార్గరెట్ థాచర్, అమెరికా ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్. వీళ్ల పాలసీ ఒక్కటే, అదేంటంటే ప్రభుత్వాన్ని వెనక్కి నెట్టడం, రోలింగ్ బ్యాక్ ద స్టేట్. ఇక్కడ విషయాలు మరింత ఆసక్తికరంగా మారతాయి చూడు. అంటే వీళ్ళు మళ్ళీ పాతకాలం నాటి యాడమ్ స్మిత్ ఆలోచనలకు ఒక కొత్త రూపమిచ్చారన్నమాట. దీని గురించి హాయక్ ఒక అద్భుతమైన అనాలజీ చెప్పారు. అవును.
ఆ నర్వస్ సిస్టమ్ అనాలజీ కదా? ఎగ్జాక్ట్లీ. ఆయన మార్కెట్ అనేది ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ప్రాసెస్ చేసే ఒక భారీ కేంద్ర నాడీ వ్యవస్థ, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లాంటిది అని వర్ణించారు. దీని అర్థమేంటంటే, ఒక దేశంలో ఏ వస్తువు ధరం ఎంత ఉండాలి, అసలు ఎవరికి ఏ వస్తువు అవసరమనేది ఎక్కడో ప్రభుత్వ ఆఫీసులో కూర్చున్న ఒక ఐఏఎస్ అధికారి ప్లాన్ చేయడం అసాధ్యం కదా. 100% అసాధ్యం. ఆ డేటా ఎవరికీ తెలీదు. రైట్. ఆ ఇన్ఫర్మేషన్ ఒక మనిషి మెదడుకు అందేది కాదు. కానీ మార్కెట్లో ఉండే కోట్లాది మంది ప్రజల కొనుగోలు శక్తి, వాళ్ల డిమాండ్, అలాగే సప్లైల ఆధారంగా మార్కెట్ తనకు తానుగా ఒక పర్ఫెక్ట్ ధరను నిర్ధారిస్తుంది. అవును, ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అవుతుంది. అందుకే ప్రభుత్వ ప్రణాళికలు ఫైనల్గా స్వేచ్ఛను హరిస్తాయని, చివరకు అవి నిరంకుశత్వానికే దారి తీస్తాయని హాయెక్ తన ద రోడ్ టు సర్ఫ్డమ్ అనే బుక్లో చాలా స్ట్రాంగ్గా వాదించారు. అందుకే మార్గరెట్ థాచర్ లాంటి నాయకులు ఏకంగా ప్రభుత్వరంగ సంస్థలన్నిటినీ ఒక్కొక్కటిగా ప్రైవేటీకరించడం స్టార్ట్ చేశారు. అవును, దానికి వాళ్ళు ఒక స్లోగన్ కూడా ఇచ్చారు. టీనా అంటే దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అని. రైట్, వేరే ప్రత్యామ్నాయం లేదు అని అనౌన్స్ చేసేశారు. ఆ టైంలో ఈ నియోలిబరల్ విధానాలే ప్రపంచాన్ని ఏలాయని చెప్పొచ్చు. వాషింగ్టన్ కన్సెన్సస్ పేరుతో ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు డెవలపింగ్ కంట్రీస్కి ఒక కండిషన్ పెట్టాయి. మేం మీకు లోన్స్ ఇవ్వాలంటే మీరు ఖచ్చితంగా మీ దేశంలోని పబ్లిక్ సెక్టర్ కంపెనీలను ప్రైవేట్ వాళ్లకు అమ్మేయాలి, మార్కెట్లకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి అని కండిషన్స్ పెట్టారు. దీన్నే మనం డీరెగ్యులేషన్, గ్లోబలైజేషన్ అని పిలుస్తాం. ఇదంతా వినడానికి బానే ఉంది. కానీ ఎక్కడైతే మార్కెట్ను దేవుడుగా భావించి అంతా వదిలేశారో అక్కడ కొన్ని 10 ఏళ్లకే ఊహించని పరిణామాలు, చాలా దారుణమైన రిజల్ట్స్ ఎదురయ్యాయి. మీరు చెప్పిన పరిణామాలే నా తర్వాతి ప్రశ్న. ఇప్పుడు అన్నీ ప్రైవేట్ పరం చేసి మార్కెట్కి కళ్ళెం వెయ్యకపోతే, దాని ఇష్టానికి దాన్ని వదిలేస్తే ఏం జరుగుతుంది? మనం చూశాం కదా, 2008 నాటి వరల్డ్ ఎకనామిక్ క్రైసిస్ లాంటివి రావా? ఖచ్చితంగా వస్తాయి, వచ్చాయి కూడా. పెద్ద పెద్ద బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు తమ ఇష్టమొచ్చినట్లు బిహేవ్ చేసి, అడ్డగోలుగా ఎవరెవరికో రుణాలిచ్చేసి, ఫైనల్గా సామాన్యులను, సొంత దేశపు ఆర్థిక వ్యవస్థలనే ముంచేశాయి కదా. ఎగ్జాక్ట్లీ. జోసెఫ్ స్టిగ్లిట్స్, అలాగే నవోమీ క్లైన్ లాంటి ఎకనామిస్ట్స్ సరిగ్గా ఇవే పాయింట్స్ పట్టుకొని నియోలిబరలిజం తెచ్చిన అనర్థాలను కడిగిపారేశారు. ఈ నియోలిబరల్స్ అప్పట్లో ఒక థియరీని చాలా ప్రచారం చేశారు. అదే ట్రికిల్ డౌన్ థియరీ. అంటే పైనుంచి కిందికి జారడం. అవును. అంటే వ్యాపారస్తులకు, పెద్ద కార్పొరేట్ సంస్థలకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇస్తే వాళ్ళు విపరీతంగా ఇన్వెస్ట్ చేసి సంపద సృష్టిస్తారు. ఆ సంపద పైనుండి కింది స్థాయికి, అంటే పేదల దాకా నెమ్మదిగా జారుతుంది. దాంతో అందరికీ ఉపాధి దొరుకుతుంది అని చెప్పారు. కానీ అలా జరగలేవు గదా. అస్సలు జరగలేదు. వాస్తవానికి ఏమైందంటే, సంపద కిందికి జారకపోగా పైనున్న కొద్దిమంది బిలియనేర్ల చేతుల్లోనే ఉండిపోయింది. వాళ్లు మరింత రిచ్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ధనిక, పేద వర్గాల మధ్య గ్యాప్, ఆ అసమానతలు చాలా తీవ్ర రూపం దాల్చాయి. పైగా పర్యావరణ సమస్యలు కూడా విపరీతంగా పెరిగాయి. ఎందుకంటే మార్కెట్కు లాభాలు తప్ప ఇంకేం కనిపించదు కదా. పర్యావరణాన్ని ఎవరు కాపాడతారు? దీన్నే ఎకనామిక్స్లో ట్రాజెడీ ఆఫ్ ది కామన్స్ అంటారు. అవును, ఇది చాలా మంచి కాన్సెప్ట్. దీన్ని చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒక ఊర్లో ఒక పెద్ద చెరువు ఉందనుకోండి. అందులో ఊరి జనాలందరూ చేపలు పట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ప్రతి ఒక్కరూ నేనెక్కువ చేపలు పడితే నాకెక్కువ లాభం అని స్వార్థంతో ఆలోచించి పరిమితికి మించి చేపలు పడితే ఏమవుతుంది? కొన్నాళ్లకే ఆ చెరువులో చేపలు మొత్తం అంతరించిపోతాయి. ఫైనల్గా ఊరు మొత్తం పస్తులుండాలి. అంతే కదా, రిసోర్సెస్ అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ. ఈ కార్పొరేట్ సంస్థల లాభాపేక్ష వల్ల భూమి మీద ఉన్న అడవులు, న్యాచురల్ రిసోర్సెస్ ఇలాగే నాశనమయ్యాయి. కాని ఈ వాదనకు వ్యతిరేకంగా రాబర్ట్ నోజిక్ లాంటివాళ్లు చెప్పిన మాటలు కూడా మనం చూడాలి. ఇక్కడ ఆయన ఏమన్నారంటే, సంక్షేమ పథకాల కోసం ధనవంతులపై వేసే ట్యాక్సులను ఏకంగా వెట్టి చాకిరీ, అంటే ఫోర్స్డ్ లేబర్తో పోల్చారు. ఓ, ఫోర్స్డ్ లేబరా? అవును. ఒక వ్యక్తి తన టాలెంట్తో కష్టపడి సంపాదించిన డబ్బును ప్రభుత్వం బలవంతంగా లాక్కుని తీసుకెళ్లి వేరొకరికి ఫ్రీగా ఇవ్వడం నైతికంగా ఏమాత్రం కరెక్ట్ కాదని ఆయన వాదించారు. సో ఇక్కడ చూస్తే ఒకవైపు పేదల అవసరాలు, మరోవైపు వ్యక్తిగత సంపద హక్కులు, ఈ రెండింటి మధ్య సొసైటీ నలిగిపోవటం మనకు క్లియర్గా కనిపిస్తోంది. నిజమే. సో మనం ఈ రెండు డిఫరెంట్ వాదనలను అబ్జర్వ్ చేస్తే ఒక విషయమైతే స్పష్టమవుతుంది.
ఒకవైపు మార్కెట్కు విపరీతమైన సంపదను క్రియేట్ చేసే పవరుంది, అది కాదనలేని సత్యం. అవును, డెవలప్మెంట్కు అది ముఖ్యం. మరోవైపు ఆ మార్కెట్కు రూల్స్ లేకుండా అలాగే వదిలేస్తే అది భయంకరమైన అసమానతలను సృష్టిస్తుంది. ఇది కూడా ఫ్యాక్టే. ఇదొక పెద్ద డైలమా లాంటిది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి? సంపద సృష్టించబడాలి, అట్ ద సేమ్ టైం అది అందరికీ సమానంగా అందాలి. ఈ ఆలోచనల కన్ఫ్యూషన్ నుండే ఒక కొత్త సిద్ధాంతం బయటికొచ్చింది. అదే సోషల్ లిబరలిజం లేదా సామాజిక ఉదారవాదం. ఈ సోషల్ లిబరలిజం అనేది వినడానికి చాలా బ్యాలెన్స్డ్ అప్రోచ్ లాగా అనిపిస్తుంది. నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్, అలాగే ఫేమస్ ఫిలాసఫర్ జాన్ రాల్స్ లాంటి వాళ్ళు ఈ కాన్సెప్ట్ని ముందుకు తెచ్చారు. అవునా, ఇది మిడిల్ పాత్ అన్నమాట. ఈ విధానంలో ఏంటంటే, ప్రభుత్వం మోడర్న్ లిబరలిజం కాలంలో లాగా స్వయంగా చెప్పులు కుట్టే ఫ్యాక్టరీలు, బ్రెడ్ తయారు చేసే వ్యాపారాలు నడపదు. అలాగని నియోలిబరలిజం లాగా నేను అంపైర్ని మాత్రమే అని మార్కెట్లను వాటి మానాన వదిలేసి అసమానతలు పెరిగిపోతున్నా చూస్తూ ఊరుకోదు. మరేం చేస్తుంది? అదే నా డౌట్. అసలు ఈ సోషల్ లిబరలిజంలో ప్రభుత్వాల పనితీరు ఎలా ఉంటుంది? అంటే దీనంతటి అర్థమేంటి? ఇక్కడే అమర్త్యసేన్ చెప్పిన కెపాసిటీ బిల్డింగ్, అంటే సామర్థ్యాల పెంపు అనే కాన్సెప్ట్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ప్రభుత్వం స్వయంగా వస్తువులను తయారుచేసి ఫ్రీగా ఇవ్వడం కాదిక్కడ చేయాల్సింది. ప్రజలు స్వయంగా ఆ వస్తువులను కొనుక్కోగలిగే లేదా తయారు చేయగలిగే స్కిల్ని, ఆ సామర్థ్యాన్ని వాళ్ళకివ్వాలి. ఓహో, అంటే ఫిష్ ఇవ్వడం కాదు, ఫిషింగ్ నేర్పించాలన్నమాట. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంటే మార్కెట్లో ప్రైవేట్ కంపెనీలు ఫ్రీగా బిజినెస్ చేసుకుని జాబ్స్ క్రియేట్ చేస్తాయి. కానీ ఆ జాబ్స్ పొందగలిగే నైపుణ్యం ప్రజలకు రావాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్, పబ్లిక్ హెల్త్, స్కిల్ డెవలప్మెంట్ పైన భారీగా ఖర్చు పెట్టాలి. రైట్. ఒక పేదవాడి కొడుక్కి గవర్నమెంట్ మంచి విద్యనందిస్తే వాడు తన సామర్థ్యంతో మార్కెట్ కాంపిటీషన్లో నెగ్గి పైకొస్తాడు గదా. సో అటు మార్కెట్ స్వేచ్ఛ దెబ్బతినదు, ఇటు సామాజిక న్యాయం కూడా జరుగుతుంది. నిజమే. ఇది మన డైలీ లైఫ్కి ఎంత దగ్గరగా ఉందో మనం గమనిస్తే, నేటి ప్రపంచంలో మనం తరచుగా వినే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లేదా HDI అంటాం కదా, అది అమర్త్య సేన్ ఆలోచనల నుండే పుట్టింది. అవును. ఒక దేశం ఎంత అభివృద్ధి చెందింది అని చెప్పడానికి కేవలం ఆ దేశంలోని బిలియనీర్ల సంఖ్య లేదా ఆ దేశం మొత్తం జీడీపీ ఎంతుంది అని చూస్తే సరిపోదు. ఆ దేశ ప్రజల ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ల ఆయుర్దాయం, విద్యాస్థాయి ఎలా ఉందో కూడా చూడాలనేదే ఈ ఇండెక్స్ ఉద్దేశ్యం. కరెక్ట్. గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్ అంటారు దీన్ని. అంతేకాదు, మన భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉన్నాయి కదా, అవి కూడా ఇలాంటి సమతుల్యమైన లిబరలిజం భావనల నుండే స్ఫూర్తి పొందాయి. అందరికీ సమాన పనికి సమాన వేతనం, విద్యా హక్కు లాంటివన్నీ బేసిక్గా దీనిలో భాగమే. రైట్. ఇక్కడ మనం తత్వవేత్త జాన్ రాల్స్ చెప్పిన ఒక మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ గురించి ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఆయన తన ద థియరీ ఆఫ్ జస్టిస్ అనే బుక్లో న్యాయమనగా నిష్పక్షపాతం, జస్టిస్ యాజ్ ఫెయిర్నెస్ అని చెప్పారు. అంటే ఏంటి? దీన్ని వివరించడానికి ఆయన అజ్ఞానపు ముసుగు అంటే వేల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అనే ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ చేశారు. అంటే ఊహించుకోండి, రేపు మీరు ఒక కొత్త సొసైటీలో పుట్టబోతున్నారు. కానీ ఆ సమాజంలో మీరు ధనవంతుడిలా పుడతారో, పేదవాడిగా పుడతారో, లేక ఏ కులంలో ఏ మతంలో పుడతారో మీకు ముందే తెలీదు. మీ కళ్లకు ఆ అజ్ఞానపు ముసుగుంది. ఓకే, ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఆ కొత్త సమాజానికి చట్టాలు రాయమని మీకు ఛాన్స్ ఇస్తే మీరు ఎలాంటి చట్టాలు రాస్తారు? ఖచ్చితంగా సమాజంలో అట్టడుగున ఉన్నవారికి, అంటే లీస్ట్ అడ్వాంటేజ్డ్ వాళ్లకు అన్యాయం జరగని విధంగానే చట్టాలు రాస్తారు కదా. అవును, ఎందుకంటే రేపు నేను కూడా ఆ అట్టడుగు వర్గంలో పుట్టొచ్చు కదా. ఒక రకమైన సేఫ్టీ నెట్ పెట్టుకుంటాం. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద పాయింట్. కాబట్టి సమాజంలో అసమానతలు ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఆ అసమానతలు అత్యంత పేదలకు కూడా మేలు చేసే విధంగా ఉన్నప్పుడు మాత్రమే అవి ఆమోదయోగ్యమని జాన్ రాల్స్ స్పష్టం చేశారు. ఒక జీవనది. ఫస్ట్, రాజుల నిరంకుశత్వం, చర్చ్ ఆధిపత్యం నుండి మనిషిని కాపాడే ఒక కవచంగా కేవలం స్వేచ్ఛ కోసం క్లాసికల్ లిబరలిజంగా మొదలైంది. ఆ తర్వాత స్వేచ్ఛా విపణి పేరుతో జరిగిన పెట్టుబడిదారీ దోపిడీ వల్ల పేదలు నలిగిపోతున్నప్పుడు వాళ్లను ఆదుకోవడానికి ఒక బలమైన సంక్షేమ రాజ్యంగా, అంటే మోడర్న్ లిబరలిజంగా రూపాంతరం చెందింది. ఆ సంక్షేమ రాజ్యం కాస్త విపరీతమైన బ్యూరోక్రసీతో ఆర్థిక భారాన్ని మోయలేక స్టాగ్ఫ్లేషన్ రూపంలో కుప్పకూలినప్పుడు మళ్లీ స్వేచ్ఛా మార్కెట్, ప్రైవేటీకరణ అంటూ నియోలిబరలిజంగా వెనక్కిమొళ్ళింది. ఆ తర్వాత
ఈ నియోలిబరలిజం సృష్టించిన విపరీతమైన అసమానతలు, పర్యావరణ విధ్వంసాలను చూశాక అంటే మార్కెట్ స్వేచ్ఛ ఉండాలి, కానీ అది మానవాభివృద్ధికి కూడా ఉపయోగపడాలి అనే స్పృహతో మనిషి సామర్థ్యాలను పెంచే దిశగా సోషల్ లిబరలిజంగా నేడు మన కళ్ల ముందు నిలబడింది. రియల్ ఇదొక అద్భుతమైన ఐడియాలజికల్ ప్రయాణం కదా. నిజంగానే. అయితే ఈ లోతైన చర్చంతా అయ్యాక నా మదిలో ఒక కొత్త ఆలోచన మెదులుతోంది. ఇప్పుడు ఈ సిద్ధాంతం మొత్తం మనిషి స్వేచ్ఛ చుట్టూనే తిరిగింది కదా. అవును, ఫ్రీడమ్ ఈజ్ ద కోర్. గతంలో స్వేచ్ఛ అంటే పన్నుల వసూలు చేసే రాజుల నుండి, ఆ తర్వాత ఆర్థిక అసమానతలు సృష్టించే మార్కెట్ల నుండి కాపాడుకోవడం. కానీ ఇప్పుడు మనం కంప్లీట్గా టెక్నాలజీ యుగంలో ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మరియు ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్ మొనోపోలీల చేతుల్లో మన డేటా అంతా బందీ అయిపోతోంది. రైట్, డేటా ఇస్ ద న్యూ ఆయిల్ అంటారు కదా. అవును. అసలు మనం ఏది కొనాలో, ఎవరికి ఓటు వేయాలో కూడా మనకు తెలియకుండానే ఏదో ఒక అల్గోరిథం డిసైడ్ చేస్తోంది. ఒక మెషీన్ లేదా అల్గోరిథం మన ఆలోచనలను నియంత్రిస్తున్నప్పుడు అసలు స్వేచ్ఛ అంటే ఏంటి? రేపు మన డిజిటల్ స్వేచ్ఛను, మన ప్రైవసీని కాపాడేందుకు టెక్ లిబరలిజం లాంటి ఒక సరికొత్త సిద్ధాంతం పుట్టుకొస్తుందేమో చూడాలి. ఇది చాలా మంచి థాట్ అండి. అవును, ప్రతి శతాబ్దంలోనూ స్వేచ్ఛకు ఒక కొత్త ప్రమాదాన్ని మనం ఎదుర్కొంటూనే ఉన్నాం. దానికి తగ్గట్టుగానే మన స్వేచ్ఛకు కొత్త అర్థం కూడా వెతుక్కోవాల్సిందేనని హిస్టరీ మనకు పదే పదే గుర్తు చేస్తోంది. పర్ఫెక్ట్గా చెప్పారు. సో, శ్రోతలందరికీ కూడా ఇది ఒక ఆలోచించాల్సిన విషయం. ఇంతటి సమగ్రమైన మరియు ఆసక్తికరమైన విశ్లేషణలో పాల్గొన్నందుకు చాలా థాంక్స్. మరో లోతైన అంశంతో మళ్ళీ కలుద్దాం.